ప్రతి ఉదయం ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. యెషయా గ్రంథం 54:17. ఈరోజు ధ్యాన నిమిత్తము దానియేలు జీవితం యొక్క విజయ రహస్యములు అతడి వర్ధిల్లుటకు ఎలా కారణమయ్యాయో తెలుసుకుందాం. మొదటిగా పరిశుద్ధత, రెండవదిగా ఉమ్మడి ప్రార్థన, మూడవదిగా నిర్దోషిగా జీవించుట. రాజుకు దర్యావేషు 120 మందిని అధిపతులుగా నియమించెను. వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించాలని అనుకున్నారు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఎప్పుడైతే రాజు దానియేలును తన రాజ్యమంతటి మీద అధికారిగా నియమింపవలనని ఉద్దేశించారో అప్పటి నుంచి అతని అధిపతులు, ప్రధానులు దానియేలు జీవితంలో లోపములు కనుగొనాలని ప్రయత్నించారు. దానియేలు జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. నీతిగా బ్రతికే వారి పక్షాన దేవుడు పోరాడతాడు. లోకంలో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసే సింహాల వంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉండవచ్చు. కానీ మన దేవుని దృష్టికి నిర్దోషులుగా, నమ్మకస్తులుగా ఉన్నప్పుడు శత్రువుల కుతంత్రాల మధ్య కూడా దేవుడు మనకు రక్షణ కవచంగా నిలుస్తాడు. లోకపు చట్టాలు మనకు వ్యతిరేకంగా ఉన్న పరలోకపు దేవుడు మనల్ని విడిపించడానికి తన దూతలను పంపుతాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకమని యెషయా గ్రంథం 41:10 తెలుస్తుంది. దానియేలు సింహపు బోనులో రక్షించిన దేవుడు ఈ రోజంతా మీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. విజయము మీ పనులలో ఎదురయ్యే ఆటంకాలు దేవుడు తొలగిస్తునుగాక. రక్షణ ఏ కీడు దరిచేరకుండా తన దూతలను మీకు కాపుదలుగా ఉంచునుగాక. సమాధానము శత్రువుల మధ్య కూడా మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండేలాగా దేవుడు తన కృపను అనుగ్రహించును. విశ్వాసంతో ఈ చిన్న మాట పలకండి, నా దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను ఎన్నడూ చేయి విడువడు. ఆమేన్. దేవుడు సింహాలను చంపలేదు, కానీ సింహాల మోళ్లను ముయించాడు. దానియేలు సింహాల నోటిని చిక్కకుండా కాపాడిన దేవుడే ఈరోజు కూడా నీతో ఉన్నాడు. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మనుషులు నీపై కుట్రలు పన్నవచ్చు, నిందలు వేయవచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు నీ పక్షాన ఉంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఆయన కాపుదల ఉంటే సింహాల వంటి భయంకరమైన సమస్యలైనా నీ ముందు నోరు విప్పలేదు. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీవు దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే చాలు. నీ శత్రువుల ఎదుట ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజంతా దేవుని కృప నీకు తోడుగా ఉంటును కాక. ఒక చిన్న కథ. రమేష్ అనే క్రైస్తవ యువకుడు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆఫీస్లో చాలామంది అబద్ధాలు చెప్పి షార్ట్ కట్ మార్గాలను ఎంచుకొని ప్రమోషన్లు పొందేవారు. రమేష్ మాత్రం దేవుని భయంతో నిజాయితీగా పనిచేసేవాడు. ఒకరోజు పెద్ద ప్రాజెక్ట్లో జరిగిన తప్పును అందరూ కలిసి రమేష్ పై నెట్టేశారు. మేనేజర్ ముందు అతనికి మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ రోజు అతడు చాలా బాధపడ్డాడు. కానీ ఆ రాత్రి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు, ప్రభువా, నీవు నా హృదయం తెలుసు, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కదా, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అని దేవాది దేవుని ముందు ప్రార్థన చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో ఆడిటింగ్ జరిగింది. సిస్టమ్ రికార్డులన్నీ చెక్ చేయబడ్డాయి. చెక్ చేసినప్పుడు నిజమైన తప్పు ఎవరు చేశారో బయటపడ్డారు. రమేష్ నిర్దోషి అని అందరికీ తెలిసింది. మేనేజర్ అందరి ముందు అతని క్షమాపణ కోరుకున్నాడు. ఈ పరిస్థితిని మనం ఆలోచిస్తే దానియేలు పరిస్థితి లాగే ఉంది. ఆలోచించండి, మన ఆఫీసులో, కుటుంబంలో, సమాజంలో ఎక్కడైనా మనపై తప్పుడు ఆరోపణలు రావచ్చు. కానీ మన జీవితం దేవుని ఎదుట యథార్థంగా ఉంటే మనలని మింగాలని చూసే సింహముల నోళ్లను దేవుడు మోయిస్తాడు. మనం మనుష్యుల ఎదుట కాకుండా దేవుని ఎదుట నిజాయితీగా జీవించాలి. తప్పు చేయకపోయినా నిందలు వస్తే దేవుని ఎదుట మౌనముగా నిలబడాలి. మన రక్షణకు దేవుడు సరైన సమయాన్ని ఎంచుకుంటాడు. నిర్దోష జీవితం దేవుని అద్భుతాలకు దారి తెస్తుంది. గొప్ప సేవకుల పలుకులను ఇప్పుడు ధ్యానిద్దాం. బిల్లీ గ్రహం అన్నారు, నీతిగా జీవించడం కష్టమైన దాని ఫలితం శాశ్వతం. అలాగే చార్లెస్ స్పర్జన్ గారు అంటున్నారు, దేవుడు తన పిల్లలను నిందల మధ్య కూడా కాపాడగలడు. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, ఈ లోకంలో నేను ఎదుర్కొనే ప్రతి
నిందల అవమానాల మధ్య నన్ను నీ దృష్టికి నిర్దోషిగా నిలబెట్టు. నన్ను మింగాలని చూసే ఈ సమస్యల నోళ్లను నీ శక్తితో మూయించుము. నిన్ను నమ్మే విశ్వాసము నన్ను నిలిపి ఉంచుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుతో ప్రతి ఉదయం అనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆర్టికల్స్ని మీరు ఇంకా బాగా చదవాలి అని అనుకుంటే మన వెబ్సైట్ని మీరు దర్శించవచ్చు. www.praisetotheworld.comకి దర్శించండి.